మనకు జ్యూస్ అంటే యూదులకు మధ్య ఒక భయంకరమైన పోలిక ఉంది. ఈ పోలిక తెలిస్తే ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రెండు ప్రాచీన నాగరికతల కథ. వేల సంవత్సరాలుగా ఒకే రకమైన హింసను, అబద్ధపు ప్రచారాన్ని ఎదుర్కొంటున్న రెండు జాతుల వ్యధ. మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన గొప్ప నాగరికతల పుట్టినిల్లు. 4500 సంవత్సరాల క్రితమే సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అత్యంత అభివృద్ధి చెందిన నగరాలను నిర్మించింది. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం వంటి ప్రపంచంలోని అనేక ప్రధాన మతాలు పుట్టింది ఈ గడ్డపైనే. గణితం, వాస్తు శిల్పం, సంగీతం, తత్వశాస్త్రం, వైద్యం ఇలా ప్రతి రంగంలోనూ మన దేశం ప్రపంచానికి దారి చూపింది. సున్నా అనే భావనను ప్రపంచానికి ఇచ్చింది మనమే. ఇంత సంపద, ఇంత జ్ఞానం, ఇంత సంస్కృతి ఉన్న మన దేశం సహజంగానే బయటి వాళ్ల కళ్లను ఆకర్షించింది. మన దేశాన్ని దోచుకోవడానికి, మన సంస్కృతిని నాశనం చేయడానికి వాళ్ళు దండయాత్రలు మొదలు పెట్టారు. ఈ దండయాత్రలు మొదలైంది ఇస్లామిక్ వలసవాదంతో. క్రీస్తు శకం 712లో మొదటిసారిగా మొహమ్మద్ బిన్ ఖాసిం రూపంలో ఈ దాడి మొదలైంది. ఆ తరువాత గజనీ మొహమ్మద్ వంటి వాళ్ళు మన దేవాలయాలను కూల్చి సంపదను దోచుకున్నారు. 1206లో ఢిల్లీ సుల్తానేట్, 1526లో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడ్డాయి. ఈ దండయాత్రలు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే. ఇక్కడి ప్రజలను అంటే హిందువులను, బౌద్ధులను అనాగరికులుగా, తమ కంటే తక్కువ వారిగా చూడటం, వాళ్లను చంపిన, బానిసలుగా మార్చుకున్న తప్పు లేదనే ఒక క్రూరమైన భావాజాలం. ఈ భావాజాలం కారణంగా భారతదేశం దాదాపు 1300 సంవత్సరాల పాటు అత్యంత భయంకరమైన హింసను అనుభవించింది. ఈ కాలంలో లక్షలాది మందిని బానిసలుగా మార్చారు, మానవ అక్రమ రవాణా చేశారు, లైంగిక దాడులు, సామూహిక అత్యాచారాలు జరిగాయి, కోట్లాది మందిని ఊచకోత కోసారు, జాతి నిర్మూలన చేశారు, వేలాది దేవాలయాలను నేలమట్టం చేశారు. ఇది కొన్ని దశాబ్దాల చరిత్ర కాదు, 1300 సంవత్సరాల పాటు జరిగిన ఒక భయంకరమైన నరమేధ. ఈ హింసకు పరాకాష్ట 1947లో జరిగిన దేశ విభజన. మత ప్రాతిపదికన జరిగిన ఈ విభజనలో లక్షలాది మంది హిందువులు, సిక్కులు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల నుండి తరిమివేయబడ్డారు, దారుణంగా చంపబడ్డారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇక్కడే హిందువులు మరియు యూదులు ఎదుర్కొంటున్న సమస్య ఒకేలా ఉంటుంది. ఇజ్రాయెల్ విషయంలో ఏం జరుగుతుందో చూడండి. యూదులు ఆ భూమికి చెందిన వేల సంవత్సరాల ప్రాచీన సంతతి. కానీ వాళ్లపై ప్రచారం ఎలా చేశారు? యూదులు బయట నుండి వచ్చిన తెల్ల యూరోపియన్ వలసవాదులు, పాలస్తీనియన్ అరబ్బులే అక్కడి అసలైన స్థానికులు అని ఒక అబద్ధాన్ని సృష్టించారు. ఇప్పుడు అదే ఫార్ములాను, అదే అబద్ధాలను మన భారతదేశంపై ప్రయోగిస్తున్నారు. వేల సంవత్సరాలుగా ఇస్లామిక్ వలసవాదాన్ని, బ్రిటిష్ వలసవాదాన్ని ఎదుర్కొని తమ ఉనికి కోసం పోరాడిన హిందువులనే ఈ రోజు వలసవాదులు అని, ఆక్రమణదారులు అని పిలుస్తున్నారు. మన దేశంలోని ముస్లిం జనాభాపై హిందువులు నరమేధం చేస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది ఎంత పెద్ద కుట్ర! బాధితులనే నిందితులుగా మార్చడం, అసలైన స్థానికులనే ఆక్రమణదారులు అని ముద్రవేయడం. ఇది ఇజ్రాయెల్లో యూదులపై జరుగుతోంది, ఇక్కడ భారతదేశంలో హిందువులపై జరుగుతోంది. ఈ రెండు కథల వెనుక ఉన్న సూత్రం ఒక్కటే. చారిత్రక వాస్తవాలను వక్రీకరించి అసలైన బాధితులపై నిందలు వేసి వాళ్లను మానసికంగా దెబ్బతీయడం. ఎందుకంటే ఒక జాతిని నాశనం చేయాలంటే ముందు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ చరిత్రను నాశనం చేయాలి. ఈ సమాంతర చరిత్ర గురించి మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ లోతైన విశ్లేషణ ప్రతి ఒక్కరికి చేరాలంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.